అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు గీతాంజలి స్కూల్ గురించి మాట్లాడాలి అంటే నాకు యాక్చువల్గా 2 పాత్రలు వస్తాయి. పూర్వ విద్యార్థిగా మాట్లాడాలి, అలాగే ఇప్పుడు మా అబ్బాయి అక్కడ చదువుతున్నారు కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా కూడా నేను మాట్లాడాలి. బట్ ఇప్పుడు ఈ వీడియోలో యాజ్ ఎ పేరెంట్గా నా ఫీలింగ్ ఏంటో, గీతాంజలి స్కూల్తో నాకున్న అనుబంధం ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇందాక చెప్పినట్టు నా ఎల్కేజీ దగ్గర నుంచి 10th వరకు కంటిన్యూ ట్రినిటీ ఆర్ తర్వాత గీతాంజలి ఫార్మైన్ దగ్గర నుంచి నేను 10th 2005-06 బ్యాచ్ పాస్ అవుట్. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు మా అబ్బాయి ఈజ్ పర్సూవింగ్ హిస్ ఎల్కేజీ ఇన్ ద సేమ్ స్కూల్, ఇన్ ద సేమ్ బిల్డింగ్. సో ఈ 25 yearsలో గీతాంజలి స్కూల్ సాధించింది ఏంటి అంటే, నేను ఒక స్టూడెంట్గా నేను బయటకు వచ్చి తర్వాత మళ్ళీ మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళి అదే స్కూల్లో జాయిన్ చేయించాను అంటే that itself is a very big example. The standards, the level of standards that they have been maintaining for these 25 years, it's not a joke అండి. బికాస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ టెక్నికల్ రంగంలో రోజుకి కొత్త టెక్నాలజీస్, కొత్త ఇంప్రూవ్మెంట్స్, నాట్ ఓన్లీ మనం చూసి సాఫ్ట్వేరే కాదు, టీచింగ్ టెక్నాలజీస్ కూడా ప్రతిదీ పెరిగిపోతూనే ఉన్నాయి. వాటన్నిటినీ అప్పుడున్న మోడల్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ వరకు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి స్టిల్ గీతాంజలి ఈజ్ ద లీడింగ్ స్కూల్ ఇన్ వినుకొండ. సో అది నిజంగా యాజ్ ఎ స్టూడెంట్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ పేరెంట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మై చైల్డ్ ఈజ్ ఆల్సో బీన్ అసోసియేటెడ్ విత్ గీతాంజలి. అండ్ సో కమింగ్ టు ద టీచింగ్ పార్ట్, టీచర్స్ కానీ అప్పటి నుంచి మా దగ్గర నుంచి ఉన్న టీచర్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఇంకా కొత్త టెక్నాలజీస్, కొత్త లెర్నింగ్ టెక్నాలజీస్ నేర్చుకొని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న ఈ పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుద్ది అనే దాని విషయం మీద వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొనసాగుతూనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అలాంటి స్టాండ్స్ మెయింటైన్ చేస్తున్నందుకు. ఇప్పటికీ ఎన్నో స్కూల్స్ వస్తున్నాయి, పోతూ ఉన్నాయి, బట్ గీతాంజలి అలానే నిలబడతానే ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ కిషోర్ సార్ కానీ, శేషగారావు సార్ కానీ, కృష్ణవేణి మేడం కానీ, వారు చేస్తున్న హార్డ్ వర్క్ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద టీచర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవ్రీవన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ 25 years కంప్లీట్ అయ్యి ఒక గ్రాండ్ సెలబ్రేషన్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో రానున్న రోజుల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో జరుపుకోవాలని, గీతాంజలి స్కూల్ ఇంకా ఎన్నో మైలురాళ్ళు చేరాలని, మళ్ళీ 50 years కూడా మేము ఇలానే కూర్చొని గీతాంజలి స్కూల్ గురించి మేము మాట్లాడాలని, వాటికి కావాల్సిన అన్ని సహాయాలు సహకారాలు ఆ భగవంతుడు కృష్ణ గీతాంజలి స్కూల్కి వారి యాజమాన్యానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు జనవరి 10వ తారీఖు జరిగే ఈ గొప్ప సమావేశానికి ఖచ్చితంగా మేమందరం వస్తున్నాం. మాతో పాటు పూర్వ విద్యార్థులు, అలానే వారి పేరెంట్స్ తప్పకుండా విచ్చేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను శ్రీజ. నేను ఇప్పుడు ఒక పేరెంట్గా మాట్లాడుతున్నాను. పేరెంట్ అండ్ మా వదిన కానీ, మా హస్బెండ్ కానీ వాళ్ళందరూ చదివింది గీతాంజలి స్కూల్లోనే. అదేవిధంగా ఇప్పుడు నా సన్ కూడా చదివేది గీతాంజలి స్కూల్లోనే. నాకు ఈ స్కూల్తో అనుబంధం జస్ట్ ఒక 1 year 1 year అవ్వచ్చు, బట్ వీళ్ళందరికీ ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వాళ్ళు షేర్ చేసే థాట్స్ కానీ, వాళ్ళు యాజమాన్యం ఎలా ఉంటుంది, సార్ కానీ మేడం కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు, పిల్లల్ని ఎంత కేర్గా చూస్తారు అనేది మాత్రం నాకు ఎప్పటి నుంచో ఉంది అనుబంధం. కానీ మా సన్ని జాయిన్ చేసింది జస్ట్ 1 year, ఈ చిన్న ఎల్కేజీనే. సో 1 year తనతో నాకు ఈ సంస్థతో అనుబంధం మాత్రం. కానీ థాట్స్ కానీ అన్ని విధాలుగా నాకు ఈ స్కూల్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో 25 years వాళ్ళు ఎప్పుడూ చెప్తానే ఉంటారు, మేడం కానీ సార్ ఎలా చూస్తారు అనేది. సో అన్ని విధాలుగా పిల్లల్ని కేర్ చేయడం, పిల్లల టీచింగ్ ఎలా ఉంటుంది అన్నిట్లో దేంట్లో కూడా గీతాంజలి తక్కువగా అయితే లేదు. నెంబర్ 1 పొజిషన్లో ఉంది వినుకొండలో. చాలా హ్యాపీగా ఉంది నాకు. వీళ్ళందరూ చదివిన స్కూల్లో మా అబ్బాయిని కూడా జాయిన్ చేసి
చదివించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి ఆ ఆపర్చునిటీ వస్తుందో రాదో తెలియదు, బట్ మాకైతే వచ్చింది. నెంబర్ 1 స్కూల్లో ఇప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నెంబర్ 1 స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేసి చదివించడం అనేది మాత్రం యాజ్ ఏ పేరెంట్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనకి మేము వస్తున్నాం, మీ అందరూ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.